హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నా వీడియోలో తిరుపతి ఎయిర్పోర్ట్ వ్యూ ఎలా ఉంటుందో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఎన్ని ఎయిర్లైన్స్ కౌంటర్స్ ఉన్నాయి అండ్ బయట వ్యూ ఎలా ఉంటుంది అండ్ మన ఎయిర్పోర్ట్ వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ మీద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వ్యూ గ్రీనరీ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా పాత వీడియోలో వచ్చేసి నా పార్ట్ 1 వీడియోలో రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఎలా అనేది వీడియో చేశాను. సో ఈ వీడియో వచ్చేసి తిరుపతి ఎయిర్పోర్ట్ వ్యూ ఎలా ఉంటుంది. సో తిరుపతి వెళ్ళేటప్పుడు ఆ గ్రీనరీ కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ వ్యూ బయట కౌంటర్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని ఉంటాయి, వ్యూ ఎలా ఉంటుంది మొత్తం డే పూట అది అని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా లేట్ స్టార్ట్ ద వీడియో. ప్రీవియస్ వీడియోలో చూపించిన విధంగా రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్కి రావడం ఎలాగని చూపించాను. బట్ ఈ వీడియోలో వచ్చేసి తిరుపతి ఎయిర్పోర్ట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను డే పూట. ఇదంతా తిరుపతి ఎయిర్పోర్ట్ వ్యూనే. సో రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుంది. ఒక ఈ ఎయిర్పోర్ట్ కాదు, ఏ ఎయిర్పోర్ట్కైనా మెయిన్గా గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మీకు దూరంగా కనిపిస్తుంది చూడండి, అదే తిరుపతి ఎయిర్పోర్ట్. ఇది ఓన్లీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ మాత్రమే. ఒకప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఉండేది, బట్ ఏమైందో తెలియదు. బట్ కొన్ని కారణాల వల్ల ఇంటర్నేషనల్ తీసేసి ఓన్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్ మాత్రమే ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ ఉంటాయి, అంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు తిరుపతి. సో ఇది 2015లో నరేంద్ర మోడీ గారు అక్టోబర్ 22న దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచే ఇది ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగుతూనే ఉంది. సో ఈ ఎయిర్పోర్ట్ అప్పటి నుంచి 2015 నుంచి ఇప్పటి వరకు ఇది సేవలు కొనసాగుతూనే ఉంది. ఆ ల్యాండింగ్, టేక్ ఆఫ్, రన్వే అండ్ కార్గో వాట్ ఎవర్. సో సంవత్సరానికి 9 లక్షల పైన ప్యాసింజర్స్ ఇందులో ట్రావెలింగ్ అవుతూ ఉంటారు ప్రతి డైలీ. ఇందులో నైట్లో ఫ్లైట్స్ ఏమి ఉండే, ఓన్లీ డే పూట మాత్రమే ఉంటే. చాలా ఎయిర్లైన్స్ ఉన్నాయి, చాలా ఏం లేదు, ఒక 3-4 ఎయిర్లైన్స్ ఉంటాయి. స్పైస్జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా అండ్ స్టార్ ఎయిర్లైన్స్, అంతే. ఇవి చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి చాలా తక్కువ ఎయిర్లైన్స్ ఉంటాయి. సో పెద్ద ఎయిర్పోర్ట్ అంటే పెద్దవి చాలా ఉంటాయి. ఇది పెద్ద ఎయిర్పోర్ట్ కాదు, చిన్న ఎయిర్పోర్ట్. సో ఇది మీరు చూస్తున్నంత తిరుపతి ఎయిర్పోర్ట్. ఇది తిరుపతి ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో రేణిగుంట అనే విలేజ్కి సమీపంలో అండ్ ఈ ఎయిర్పోర్ట్ కట్టడం జరిగింది. తిరుపతికిను ఈ ఎయిర్పోర్ట్కి మినిమం 14-15 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ రేణిగుంట విలేజ్ నుంచి ఈ ఎయిర్పోర్ట్కి మినిమం 5-6 కిలోమీటర్స్ అనే ఉంటుంది. అండ్ హైవేకి 2-3 కిలోమీటర్స్ దూరంలో ఈ ఎయిర్పోర్ట్ అని కట్టడం జరిగింది. చాలా లోన్లీ ప్లేస్లో ఉంటుంది. ఇటు సైడ్ ఎవరు ఉండరు అండ్ ఓన్లీ ఎయిర్పోర్ట్ మాత్రమే ఉంటుంది. అదర్ కంపెనీస్ కూడా కొన్ని ఉంటాయి, మరీ ఉండవు. ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. లోన్లీగా ఉంటుంది ఎయిర్పోర్ట్ అనేది. చాలా బాగుంటుంది. అంతా మీరు చూస్తున్నంత తిరుపతి ఎయిర్పోర్టే. ఆల్రెడీ రీచ్ అయ్యాం. అక్కడ చూస్తున్నంత టాయిలెట్స్ అవన్నీ. సో ప్యాసింజర్కి ఏమన్నా కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఇదంతా బయట వ్యూ, ఇంకా లోపలికి వెళ్ళలేదు. సో లోపల వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదంతా బయట గ్రీనరీ ఎలా ఉంది, సో ఎన్ని కౌంటర్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్ బయట మీకు చూపిస్తాను. ఆ ఎయిర్పోర్ట్ వ్యూ కూడా క్లియర్ కట్గా మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో చూసేయండి. సో ఫైనల్గా నా బైక్ మీద వచ్చాను కదా ఫస్ట్. సో బైక్ వచ్చేసి పార్కింగ్ చేశాను. ఇదంతా పార్కింగ్ ఏరియా. సో పార్కింగ్ చేసిన తర్వాత కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్తున్నాను. సో ఎవరైతే జర్నీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు, సపోజ్ లోకల్ వాళ్ళు అనుకొని కొంచెం తిరుపతి నుంచి వచ్చే వాళ్ళైనా వాళ్ళు డైరెక్ట్ బైక్ వేసుకొని వచ్చి, సో బైక్ ఇక్కడ వచ్చి పార్క్ చేసి, సో బైక్ ఇక్కడ పార్క్ చేసి వెళ్ళచ్చు. సో మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు బైక్ తీసుకొని వెళ్ళచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో నో ఛార్జ్ ఉంటుంది మేబీ. అండ్ ఫర్ డేకు ఒక 200-300 ఛార్జ్ చేస్తారు ఒక బైక్కి అండ్ కార్కి కానీ. సో ఇదంతా ఎయిర్పోర్ట్ వ్యూ గ్రీనరీ. సో లోపలికి వెళ్తున్నాం మనం, ఎయిర్పోర్ట్ వ్యూ లోపలికి, అంటే ఎయిర్పోర్ట్ లోపలికి అంటే మరీ లోపలికి వెళ్ళాను. ఆ ఎయిర్పోర్ట్ లోపలి వ్యూ తర్వాత చూపిస్తాను. ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎయిర్పోర్ట్ బయట కౌంటర్స్ ఎన్ని ఉన్నాయి, ఏం కథ అనేది మీకు చూపిస్తాను. ఈ ఎయిర్పోర్ట్ అయినా కాదు, ఏ ఎయిర్పోర్ట్ కానీ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మనకు బాగా నచ్చేది ఏంటంటే ఎయిర్పోర్ట్ గ్రీనరీ అనేది చాలా బాగా మెయింటైన్ చేయాలి. ఎందుకు ఊరికే పదే గ్రీనరీ చెప్తున్నా అంటే మీరు చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఆ చెట్లు పెంచడం కానీ, ఆ చెట్లను కట్ చేయడం కానీ, వీటిని ఒక ఆకారంలో చేయడం కానీ, బయట కింద గ్రీనరీ కానీ, మ్యాట్లు కానీ చాలా బాగుంటుంది వ్యూ. సో ఈరోజు నా వీడియోలో మాత్రం ఓన్లీ ఎయిర్పోర్ట్
సో ఈరోజు నా వీడియోలో మాత్రం తిరుపతి ఎయిర్పోర్ట్ బయట వ్యూ మాత్రమే చూపిస్తా. సో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేస్తా. మీరు చూస్తున్నంత తిరుపతి ఎయిర్పోర్ట్. సో ఇది స్ట్రక్చర్ చాలా బాగుంది కదా. సో లోన్లీగా ఊరికి దూరంగా పొలాల మధ్యలో ఈ ఎయిర్పోర్ట్ కట్టడం జరిగింది. సో దాదాపు దీని ఎకర్స్ అంతే ఒక 100 ఎకర్స్ ఉంటుంది కావచ్చు ఇదంతా ల్యాండ్. సో ఇక్కడికైనా ముందు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్ ఏరియా కొంచెం స్టేడియంతో ఉంటుంది. కింద కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ చాలా తక్కువ ఎయిర్లైన్స్ ఉంటాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్టార్ ఎయిర్లైన్, స్పైస్జెట్, అంతే ఈ 4 మాత్రమే ఉంటాయి ఇక్కడ ఎయిర్లైన్స్. సో చార్టర్డ్ ఫ్లైట్స్ ఉంటాయి, చిన్న ఫ్లైట్స్ ఉంటాయి, పెద్ద ఫ్లైట్స్ డైలీ ఒక 3-4 వస్తాయి అంతే. ఇవన్నీ కౌంటర్స్. ఇక్కడ నుంచే ఎంట్రీ అవ్వడం ఉంటుంది. ప్యాసింజర్లు అయినా ఒకవేళ జాబ్ చేసే వాళ్ళ మేమైనా సరే సో ముందు నుంచి ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ట్రాలీ జోన్. ట్రాలీ జోన్ అంటే మనం ప్యాసింజర్ ఏదైనా లగేజ్ వచ్చినప్పుడు అక్కడ ట్రాలీస్ ఉంటాయి కదా, ఆ లగేజ్ని ఆ ట్రాలీ మీద వేసుకొని మనం తీసుకెళ్ళాలి. సో మనకు ఎలాంటి స్ట్రెయిన్ పడదు. ఎంత పెద్ద లగేజ్ వచ్చినా ఆ ట్రాలీ మీద వేసుకొని వెళ్తే. సో చూస్తున్నా కదా కౌంటర్స్ ఏమంటే చూస్తున్నా కదా మనకి ఏం ఫ్లైట్లు ఉన్నాయో ఆ ఫ్లైట్లు అన్నీ ఒక బోర్డు మీద ఉన్నాయి. ఏ టైమింగ్స్ కానీ అవి కానీ. ఇది ట్రాలీ జోన్ ఏరియా. మీరు నేను చెప్పినట్టు విధంగా అక్కడ ట్రాలీ జోన్ అంటే మన లగేజ్ తీసుకెళ్ళడానికి ట్రాలీస్ మాత్రం అక్కడ ఉండడం జరుగుతుంది. లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఒకటి మనకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్ అంటే ఫుడ్ కౌంటర్. సో ప్యాసింజర్లు అయినా సరే అక్కడ వర్క్ చేసే వాళ్ళు సరే అక్కడ టిఫిన్లు కానీ స్నాక్స్ కానీ, సాయంత్రం స్నాక్స్, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం వచ్చేసి లంచ్ అనేది మనకు అక్కడ దొరుకుతుంది. సో ప్యాసింజర్లకు వచ్చేసి ఉన్న రేట్ కన్నా ఎక్కువ రేట్ అమ్ముతారు. సో అక్కడ వర్క్ చేసే వాళ్ళకి వచ్చేసి ఎంత ఉందో అంతకన్నా కొంచెం తక్కువకు మాకు వస్తుంది. అంటే ప్రైస్ అయితే ఎంత ఉందో మామూలుగా అంతగా ఇస్తారు. ప్యాసింజర్లకు అయితే డబల్ డోర్ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా కౌంటర్స్. ఇండిగో కౌంటర్ ఒకటి, ఇక్కడ స్టార్ ఎయిర్లైన్ కౌంటర్ ఒకటి, పక్కన స్పైస్జెట్, ఆ పక్కన ఎయిర్ ఇండియా. చెప్పినా కదా ఓన్లీ 4 ఎయిర్లైన్స్ కౌంటర్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఇదంతా లోపల ఏరియా. ఒక వర్షం కొట్టినా కూడా ఇంత చినుకు కూడా లోపలికి రాదు, అట్లా చేశారు ఇది. సో ఏదైనా ఉంటే అంత బయటనే. సో బయట వరద మాత్రం లోపలికి రాదు. ఎంత వర్షం కొట్టినా ఎన్ని వరదలు వచ్చినా కూడా బయటికి మాత్రం అసలు లోపల ఒక చినుకు కూడా రాదు. ఈ కౌంటర్లకైనా మేము పోవడం రావడం, ప్యాసింజర్లు పోవడం రావడం జరుగుతుంది. ప్యాసింజర్లు మాత్రం పోవడం మాత్రం ఇటు నుంచి, మళ్ళీ వచ్చేటప్పుడు రావడం మాత్రం అటు సైడ్ నుంచి వస్తుంది. మీకు లాస్ట్ కూడా వ్యూ పాయింట్ కనిపిస్తుంది కదా ఈ ట్రాలీల తర్వాత. సో అక్కడ నుంచే ప్యాసింజర్లు రావడం జరుగుతుంది. సో ఇది ఎయిర్పోర్ట్ వ్యూ. బయట ఎయిర్పోర్ట్ వ్యూ ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న బయట ఏరియా అంతా ఎయిర్పోర్ట్ లాస్ట్ వ్యూ, అంటే ఎయిర్పోర్ట్ ఎగ్జిట్. ఇంతకుముందుకు నేను చూపించిందేమో ఎయిర్పోర్ట్ ఎంట్రీ, అంటే ప్యాసింజర్లు కానీ మేము కానీ ఎయిర్పోర్ట్కి లోపలికి ఎంట్రీ అయిన వ్యూ. ఇదేమో ఎగ్జిట్ పాయింట్ ఇది. సో ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ ఇప్పుడు ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది, ఆ ప్యాసింజర్స్ ఈ గేట్ నుంచోనే సో బయటకు రావడం జరుగుతుంది. సో మాకైతే ఒకటే, అందులో వర్క్ చేసే వాళ్ళకు ఒకటే ఎంట్రీ గేట్ ఉంటుంది, ఒకటే ఎగ్జిట్ గేట్ ఉంటుంది. బట్ ప్యాసింజర్లకు అలా ఉండదు. వెళ్ళే గేట్ వేరే ఉంటుంది, మళ్ళీ బయటకు వచ్చే గేట్ వేరే ఉంటుంది, ఎగ్జిట్ గేట్ వేరే ఉంటుంది. సో నేను ఎగ్జిట్ గేట్ కాడ ఉన్నా, కరెక్ట్ ఎగ్జిట్ పాయింట్ కాడ ఉన్నా. ఇదంతా ఎగ్జిట్ ఏరియా. ఇక్కడనే క్యాబ్స్ ఆగుతాయి అండ్ ఆటోస్ అయినా ఆగుతాయి. పికప్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుంది. సో మనకు కావాల్సిన క్యాబ్స్ పికప్ పాయింట్ ఇక్కడే చేసుకోవచ్చు. అండ్ క్యాబ్స్ కూడా ఉంటాయి, వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు అక్కడ ఉంటుంది, అడగాలి మనం. సో అడిగిన తర్వాత మనం బేరం చేసుకొని కార్ అన్న కారు లేకపోతే ఆటో అన్న ఆటో సో తీసుకొని వెళ్ళచ్చు. సో మామూలుగా అయితే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఓన్లీ కార్స్, బైక్స్ మాత్రం అలో చేస్తారు, ఆటోస్ అలో చేయరు. బట్ ఇక్కడ మాత్రం అప్పుడప్పుడు ఆటోస్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాబ్ పాయింట్ ఉంది. ఆ క్యాబ్ పాయింట్ వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ నుంచి ఏ డెస్టినేషన్ కావాలో ఆ డెస్టినేషన్కి ఎంత ప్రైస్ అవుతుందో వాళ్ళే క్యాబ్ ఛార్జ్ చేసి సో మనకు ఇంకో క్యాబ్ని అరేంజ్ చేస్తారు. సో ఎంతమంది వచ్చినా సరే, ఎంతమందికైనా సరే అక్కడ క్యాబ్లు మాత్రం ఆల్మోస్ట్ రెడీగా ఉంటాయి. సో మన ప్రైస్ మనం అవైలబుల్ ఉంటే వెళ్ళచ్చు, లేదంటే మనం అక్కడ ఒక బస్సు ఉంటుంది బయట, సో బస్సు తీసుకుని వెళ్ళచ్చు. సో ఇది బయట వ్యూ, ఇదంతా ఎయిర్పోర్ట్ బయట వ్యూ.